హాయ్ హలో అందరికి నమస్తే. ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి డేటా కలెక్టర్ల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎక్సైజ్కి సంబంధించినటువంటి డిస్కషన్ చేసినటువంటి డేటా. అంటే కలెక్టర్ల సాక్షిగా వాళ్ళు ఏదైతే ఎక్సైజ్ దీనికి ఇన్కమ్ గురించి మాట్లాడారో, సో ఈ మాట్లాడినటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే వీళ్ళు అలిగేషన్ చేస్తూ ఉన్నారో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి, సో అదంతా అబద్ధం అనడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడ. ఏంటి ఆ అబద్ధము, మరి ఏ రకంగా వీళ్ళు లెక్కలతో దొరికిపోయారనేటువంటిది మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ లిక్కర్కి సంబంధించి అనేక విషయాలు, పర్మిషన్లు ఇచ్చింది ఎవరు అనేటి అనేక విషయాలు గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా చాలా తక్కువ టైంలోనే చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈ టేబుల్స్ అన్నీ అర్థం కావాలంటే కొంచెం మీకు క్లారిటీ ఉండదు కాబట్టి నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, ఈ ప్రభుత్వం మద్యం పాలసీ ప్రభుత్వమే తీసుకొని అమ్మడం ద్వారా లక్షల కోట్లు నష్టం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ పెద్దలు నొక్కేస్తారు. జగన్ లిక్కర్ స్కామ్, పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ చేశాడు. వైసీపీ పార్టీ నాయకులు కూడా అందులో భాగస్వాములు అయ్యారు. ఇట్లా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇట్లా ఎవరు నచ్చితే, ఎవరైతే వాళ్ళకి నచ్చలేదో వాళ్ళందరినీ ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, మరి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కోర్టులో కూడా వాళ్ళు దాఖలు చేసినటువంటి 2 ఛార్జ్ షీట్లకు సంబంధించే 21 తప్పులు దొరికినాయి. మరి 3వ ఛార్జ్ షీటు ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇస్తారు, 3వ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు. ఏదో భూగోళం బద్దలైతుంది 3వ ఛార్జ్ షీట్లు అంటే, బద్దలైనది ఏమీ లేదు. అవే పాత కథ, అది పాత స్టోరీ, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే, సో ఇక్కడ అన్ని సంవత్సరాల గురించి మన లెక్క అవసరం లేదు. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ 2019కి ముందు నుంచి మనం తీసుకుంటే కనుక ఆ సంవత్సరంలో 20,706 కోట్ల రూపాయలు ఈ మద్యానికి సంబంధించిన వచ్చిన ఆదాయం. అది అప్పుడు పాలసీ ఏంటి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇవి ఫీజులు, లైసెన్సులు ఆ రకంగా తీసుకున్నారు. ఓకే, అయితే జగన్ గారు వచ్చిన తర్వాత 2020లో 22,102 కోట్ల రూపాయల ఆదాయం. ఓకే, ఈ పాలసీ ఏంటి, జగన్ గారు అంటే ప్రభుత్వమే మద్యాన్ని సేల్ చేసింది. ఓకే, ఇక్కడ అంటే గతంతో కంపేర్ చేస్తే పెరిగింది. మళ్ళీ 2021కి వచ్చేసరికి 28,504 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే 2020 తర్వాత ఇప్పుడు కరోనా పీరియడ్లో కూడా, కరోనా టైంలో కూడా మద్యానికి సంబంధించినటువంటి ఆదాయం పడిపోలేదు, ఉంది. కొంచెం ఒక 1 ఇయర్ కొంచెం గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇది ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంటే ప్రజలకు వచ్చినటువంటి ఆదాయం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రజల సొమ్ము తిన్నారు అంటున్నారు కదా, అది ప్రజలకు వచ్చినటువంటి ఆదాయం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ టు ఆగస్ట్ ఈ 2 నెలలు లెక్కేసుకుంది మనం. పోయిన 2024లో ఏప్రిల్ ఆగస్టు, ఈ 2025లో ఏప్రిల్ ఆగస్టు కంపేర్ చేసుకుంటే కనుక ఒకసారి ఏప్రిల్ ఆగస్టు మధ్య 24 అంటే అప్పుడు జగన్ గారి పాలసీ ఉంది. ఇంకా అప్పుడు వీళ్ళు ఏది ప్రైవేట్ కానీ కొత్త పాలసీ కానీ ఏదైనా తీసుకురాలి వాళ్ళు. అప్పుడు ఆ ఇయర్లో 10,604 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అప్పుడు ఆ పాలసీ, ఆ గ్యాప్లో, ఏది ఏప్రిల్ ఆగస్ట్ మధ్యలో. ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆగస్టు మధ్య 2025కు చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు డిస్కషన్ చేసిన లెక్కల ప్రకారం, నేను మొత్తం చెప్పట్లేదు, 2 నెలల ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ 11,775 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది బాబు పాలసీ. ఓకే, ఏ రకంగా అంటే ఇక్కడ వీళ్ళు ప్రైవేట్కి ఇచ్చినారు, దాని ద్వారా లైసెన్సుల రూపంలో కూడా వస్తాయి కదా. లైసెన్సుల రూపంలో వచ్చినది ఎంత అంటే ఇక్కడ 1,797 కోట్ల రూపాయలు. అంటే నేనేమంటున్నానండి, ఇక్కడ జగన్ గారి పాలసీలో 10,604 కోట్లు అప్పుడు వచ్చింది, తర్వాత వీళ్ళ పాలసీ 11,775 కోట్ల రూపాయలు వచ్చింది బాబు పాలసీలో. అంటే పెరిగింది ఎంతంటే 11.05% పెరిగింది, చాలా తక్కువ పెరిగింది కదా. ఇక్కడ అంటే ఇది సాధారణంగా ఒక 10% అనేటువంటిది పెరుగుతుంటుంది, ఇప్పుడు అంతే పెరిగింది. మరి వీళ్ళ లెక్క ప్రకారము లైసెన్సుల విషయంలో అనుకోండి, షాపులు విచ్చలవిడిగా పెట్టడం అనుకోండి, వాట్సాప్లో కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి అనుకోండి, బెల్ట్ షాపుల రూపంలో అనుకోండి, ఇట్లా విచ్చలవిడిగా మద్యం లభిస్తూ ఉంది. బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇస్తూ ఉన్నారు, గతంలో కంటే పెంచారు. మరి ఇట్లా పెంచినప్పుడు ఆదాయం పెరగాలి కదా. మరి ఆ ఆదాయం అంతా ఏమైపోయింది?
జగన్ గారి పాలసీలో ఎంత అవుతుందో అంతే ఉంది మీ దగ్గర. మీది కూడా మీరు మీ పాలసీ మారుస్తున్న, జగన్ వల్ల లక్షల కోట్ల నష్టం వచ్చింది అన్నప్పుడు మీ వల్ల లాభం రావాలి కదా మీ పాలసీ వల్ల. మళ్ళీ లైసెన్స్ల రూపంలో కూడా డబ్బులు చాలా వచ్చినాయి కదా. మరి ఏమైపోయింది? ఈ డబ్బులంతా ఏమైపోయినాయి? ఎక్కడ పోయినాయి? ఎవరు జోబులు నిండినాయి? మరి ఇప్పుడు ఎవరు స్కామ్ చేసినట్టు? అండ్ అదేవిధంగా వీళ్ళు గొప్పగా చెప్పుకునేది 99కే లిక్కర్ అన్నారు కదా. అదెంత? దాంట్లో 60 నుంచి 70% అది ఎక్కువ సేల్ అవుతుంది అది అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారమే 18% మాత్రమే అంట. వాళ్ళ డేటా ప్రకారం 18% మాత్రమే 99 రూపాయలకి లిక్కర్ అనేటువంటిది అందుబాటులో ఉంది. 18% వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్న డేటా. సో ఇది మోసమే కదా. 99కే లిక్కర్ అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి వీధిలో ఉన్నాయి బెల్ట్ షాపులు. టూరిజం పేరుతో మద్యం అమ్ముతున్నారు, మాటల పేరుతో షాపులు తెరుస్తూ ఉన్నారు. మన మంత్రులు వీళ్ళందరూ పోయి ఓపెన్ చేస్తూ ఉన్నారు, హీరోయిన్లను పిలుచుకొచ్చి ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాట్సాప్లో ఇంటింటికి డెలివరీ చేస్తూ ఉన్నారు మద్యం సంబంధించి. పర్మిట్ రూములు విపరీతంగా పెరిగి లూజ్ మద్యం కూడా విపరీతంగా అమ్ముతున్నటువంటి క్రమంలో మరి పెరగాల్సింది ఎంత? భారీగా పెరగాలి. పెరిగింది ఎంత? అక్కడ 11%. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీలో అదే పరిస్థితి జగన్ గారి పాలసీలో ఒకటే ఉంది. సో ఇక్కడ ఏ రకంగా జగన్ గారు అక్రమాలకు పాల్పడ్డట్టు, స్కామ్కి పాల్పడ్డట్టు ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చింది. వీళ్ళు ఇక్కడ ఎక్కువ రావాల్సిన ఆదాయం ఏమైపోయింది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, ఎవరు స్కామ్ చేశారు ఇక్కడ? ఎవరు యామ్లో స్కామ్ జరుగుతుంది అనుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో లబ్ధి పొందడానికి, మరి అప్పుడు మనం చెప్పాం కదా అని చెప్పి ఇప్పుడు ఏదో రకంగా ఇరికించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు వాళ్ళ డేటాలు పరిశీలించినప్పుడు కూడా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది. ఓకే, ఇంకా కాగ్ రిపోర్ట్ అనేటువంటిది ఇంకా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా చాలా లెక్కలన్నీ తారుమారయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో చూద్దాం కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటే ఏంటనేది దానికి సంబంధించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇది దీని పరిస్థితి. ఇక్కడ కలెక్టర్ల సాక్షిగా మరి లిక్కర్ స్కామ్ అబద్ధం అనేటువంటిది ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.